ప్రతి సంవత్సరం సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అనేది మాకు ఆనవాయితీ సాంప్రదాయం కూడా. గత 4 సంవత్సరాల నుంచి కూడా ముగ్గులు పోటీలు నిర్వహించటం, సంక్రాంతి సంబరాలు చేయటం, 3వ తారీఖు నుంచి పండుగ వరకు చేయటం అనేది జరుగుతున్నటువంటి అంశం. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. భోగి సందర్భంగా భోగి మంట వేసి పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ ఆహ్వానించి ఆ భోగి మంటలో అందరూ చుట్టూరా రౌండ్గా కూర్చొని చక్కగా భోగి మంటను ఆస్వాదించడం జరిగింది. ఇది మన తెలుగు సాంప్రదాయం, మన పండుగల సాంప్రదాయం, మన కల్చర్ని ప్రతిబింబించేటటువంటి చక్కని పండుగ సంక్రాంతి. ఈ పండుగని ఒక్కసారి మన కల్చర్ అంతా కూడా మన సాంప్రదాయాలని గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని నేను భావిస్తూ ఉన్నా. ఎక్కడున్నా ఈ దేశంలో ఎక్కడున్నా సరే సంక్రాంతికి మాత్రం అందరూ తమ సొంత గ్రామాలకు వచ్చి తమ సొంత లోగిళ్లలో అరిసెలు గారెలు వండుకొని తినడం అనేది మనకు అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మరింత పెద్ద ఎత్తున ఆనందంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించాం. చాలామంది పాల్గొన్నటువంటి ప్రముఖులందరికీ, ముఖ్యంగా DCCB చైర్మన్ మన రాము గారు, మా మున్సిపల్ చైర్మన్స్, వైస్ చైర్మన్స్, కౌన్సిలర్సు, పార్టీ ఉన్న క్యాడరు అందరూ కూడా చాలా బాగా మమేకమై ఈ పండుగలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.